నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. రాత్రి 3 గంటలు, ప్రపంచం మంచి నిద్రలో ఉన్న టైం అది. ఇంట్లో తలుపులు మూసుకొని మనుషులు సేఫ్గా ఉన్నారనుకునే సమయం. కానీ ఆ రాత్రి ఒక అపార్ట్మెంట్లో భయం తలుపు తట్టింది. అది హైదరాబాద్ మలక్పేట్. ఒక డౌట్ఫుల్ పర్సన్, తేడా కొడుతున్న అతడి ప్రవర్తన, ఒంటి మీద బట్టలు లేకుండా ఇళ్ల తలుపులు తడుతూ ఉన్నాడు. తలుపు తట్టిన శబ్దం, కానీ బయట ఉన్నది ఎవరు? మనిషేనా, లేకపోతే ఒక ప్రమాదం కళ్ళ ముందు నిల్చొనుందా? ఏప్రిల్ 14 రాత్రి 3:05. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అందరూ నిద్రలో ఉన్నారు. పిల్లలు, పెద్దలు, అన్ని కుటుంబాలు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్న క్షణాలవి. అప్పుడే టక్ 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 అని ఒక తలుపు తట్టిన శబ్దం. మొదట ఎవరైనా పొరపాటున వచ్చుంటారు అని అనుకున్నారు. కానీ శబ్దం ఇంకో ఫ్లాట్ దగ్గర మొత్తం అపార్ట్మెంట్లో తిరుగుతూ ఉంది, చక్కర్లు కొడుతూ ఉంది. ఇంట్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా తలుపు దగ్గరకు వచ్చారు. పీప్ హోల్ నుంచి చూశారు. అలా చూసిన వాళ్లకు గుండెలు ఆగిపోయేలాంటి సీన్. బయట ఉన్న వ్యక్తి పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. బిహేవియర్ అబ్నార్మల్. చూస్తే భయానకరంగా ఉంది. ఓ అమ్మాయి తలుపు దగ్గర నిలబడి భయంతో వెనక్కి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక తల్లి తన పిల్లల్ని దగ్గరకు లాక్కుంది, లైట్స్ ఆఫ్ చేసింది. ఒక పెద్దాయన తలుపు తెరవద్దు అని చెప్పాడు. కానీ కెమెరాలు మాత్రం అన్నీ చూశాయి, ఆ విజువల్స్ని రికార్డ్ చేశాయి. ఒక బ్లూ కలర్ కారు అపార్ట్మెంట్ వెనుక నుంచి ఎంట్రీ. కారు పార్క్ చేసి నేరుగా బిల్డింగ్లోకి వచ్చాడు. ఒక్కో ఫ్లాట్ దగ్గర తలుపు తట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది, సీసీ ఫుటేజ్ విజువల్స్. ఒక వీడియోలో తలుపు తట్టగానే ఒక్కసారిగా వెనక్కి చూసి పరిగెత్తి పారిపోతాడు. అది భయంకరంగా ఉంది. అతగాడి ప్రవర్తన అర్థం కావటం లేదు. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. ఫోన్ కాల్స్, ఒకరొకరు కాల్ చేసి మాట్లాడుకుంటున్నారు. మీ తలుపు కూడా తట్టాడా? పోలీసులకు కాల్ చేసావా అంటూ అపార్ట్మెంట్ మొత్తం ఇదే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అపార్ట్మెంట్ మొత్తం భయం ఆవరించేసింది. పిల్లలు ఏడుస్తున్నారు, మహిళలు టెన్షన్లో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, కానీ పెద్ద భయం. అతను లోపలికి వచ్చుంటే? రెసిడెంట్స్ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేశారు పోలీసులు. అశ్లీల ప్రవర్తన, ట్రెస్పాస్ సెక్షన్స్, అలాగే మరిన్ని సెక్షన్స్ కూడా జోడించి కేసు నమోదు చేసిన సందర్భం. సీసీటీవీ ఫుటేజ్ ఎనాలిసిస్ ప్రకారం వాహనం ట్రేసింగ్ గురించి మాట్లాడుకుంటే క్రమం. త్వరలో పట్టుకుంటా ఉంటున్నారు అధికారులు. కానీ అసలు ప్రశ్నలు ఇక్కడే. ఎందుకే అతను ఎవరు? ఎందుకు ఇలా చేశాడు? ఏమైనా మానసిక రుగ్మత అంటే మెంటల్ ఇష్యూనా? లేకపోతే ప్లాన్ ప్రకారం ఇలా చేశాడా? ముందే రెక్కి చేశాడా? ఈ అపార్ట్మెంట్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఎందుకు ఎంచుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు. బట్ ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, సెక్యూరిటీ ఎక్కడ ఫెయిల్ అయింది? గేట్స్ ఉన్నాయి, వాచ్మ్యాన్ ఉన్నాడు, సీసీటీవీ ఉంది. ఇన్నున్నప్పటికీ ఎక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయిందని. కానీ ఒక అనుమానాస్పద వ్యక్తి రాత్రి 3 గంటలకి లోపలికి ఎలా వచ్చాడు? ఇది ఒక అపార్ట్మెంట్ సమస్య కాదు, మనందరి సమస్య. ఆ రాత్రి ఒక శబ్దం మాత్రమే, టక్ టక్. కానీ ఆ శబ్దం ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో ఉంది. తలుపు మూసుకుంటే సేఫ్ అని అనుకునే మనం ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. నిజంగా మనం సేఫ్గానే ఉన్నామా? రాత్రి నిశ్శబ్దంలో ఒక్క తలుపు తట్టడం మొత్తం అపార్ట్మెంటు భయంతో కురిపేసింది. ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఎంత భయంకరంగా ఉందంటే, ఆ వ్యక్తి చూశాక రాత్రి 3 గంటల సందర్భంలో అంత ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. ఎవరైనా కాలింగ్ బెల్ కుట్టినా, తలుపు తట్టినా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతూ ఉంటుంది. అది అటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీద్దామనుకునే లోపు పీప్ హోల్ నుంచి చూసినప్పుడు ఆ మనిషి నగ్నంగా కనిపిస్తే, భయంకరమైన రూపమైతే ఎలా ఉంటుంది? అర్ధరాత్రి 3 గంటలకి ఆ తర్వాత కాలింగ్ బెల్ కొట్టడం, తలుపు తట్టడం, చూసినప్పుడు నగ్నంగా కనిపించడం, ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా. ఆ వ్యక్తి పారిపోవడం విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇదేనా ప్లాన్గా జరిగిందా, లేకపోతే అనుకోకుండా ఏమైనా మెంటల్ ఇష్యూ కారణంగా వచ్చాడా? ప్రస్తుతం దేని గురించి మాట్లాడుకుంటున్నారు. మలక్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. మీకేమనిపిస్తుందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు. అధికారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని సేకరించే పనిలో పడ్డారు.